హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గిజ్గాడు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కాన్సెప్ట్స్. నేను మీ నాగేశ్వరరావు. ఇందులో మన ఫిగర్స్ దాంట్లో నాన్ వెర్బల్ రీజనింగ్ ఫిగర్స్లో లాస్ట్ టాపిక్ వచ్చేసి ఆడ్ వన్ అవుట్. ఈ ఆడ్ వన్ అవుట్ అనేది మనకి ఈజీగానే తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు జనరల్గా ఆడ్ వన్ అవుట్ అనేది ఎలా చూస్తారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, కుక్క, పిల్లి, నక్క, పావురం. ఇది చూశారు కదా, ఈ నాలుగిట్లలో ఆడ్ వన్ అవుట్ అంటే డిఫరెంట్గా, అంటే వేరే రకంగా ఉన్నదాన్ని గుర్తించాలి. అదేంటిది? కుక్క చూడండి, ఇది ఒక జంతువు. పిల్లి అదొక జంతువు. నక్క ఇదొక జంతువు. పావురం అనేది జంతువా? కాదు, అదొక పక్షి. అంటే దీంట్లో డిఫరెంట్గా ఉన్నది ఏది? పావురం. ఓకేనా? అంటే దీంట్లో ఆడ్ వన్ అవుట్ ఏమవుతుంది? ఈ పావురం అనేది అవుతుంది. ఇవి మనకు తెలుసు, నార్మల్గా చూసి జనరల్గా చెప్పేస్తాం. కానీ మనకి ఫిగర్స్లో ఎలా ఉంటాయి ఆడ్ వన్ అవుట్ అనేది మనం కనుక్కోవాలి. దానికోసం మీకు కొన్ని టాపిక్స్ చెప్తా, అవి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తా, చూడండి. ఇది చూడండి, ఇది ఆడ్ వన్ అవుట్కి సంబంధించిన ఫిగర్స్. ఇందులో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, క్వశ్చన్ 1 అండ్ క్వశ్చన్ 2. దీంట్లో ఏది ఆడ్ వన్ అవుట్ అనేది చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఇది ABCDE. ఈ 4 ఈ 5 ఆడ్ వన్ అవుట్ అంటే డిఫరెంట్గా ఉన్నది కనుక్కోవాలి. ఇది చూడండి, ఫస్ట్ ఫిగర్ వచ్చేసరికి పెద్ద స్క్వేర్ని 4 భాగాలు చేశారు. ఒకటి చిన్న 4 స్క్వేర్లు వచ్చాయి. ఈ ఒక కార్నర్ ఉన్న స్క్వేర్ని ఈ విధంగా క్రాస్ చేశారు, అంటే మిడిల్ నుంచి ప్యారలల్ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి, ఈ మిడిల్ నుంచి ఇట్లా ప్యారలల్ లైన్స్ ఉన్నాయి. బిలో, సిలో కూడా మిడిల్ నుంచి ఇట్లా ప్యారలల్ లైన్స్ ఉన్నాయి, బయట వరకు మిడిల్ నుంచి బయటకు ఉన్నాయి. ఇది చూడండి, ఇది మిడిల్ నుంచి బయటకు ఉన్నాయా? లేవు, దానికి డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ ఈ కూడా చూడండి, మిడిల్ నుంచి ఇట్లా బయటకు ఉన్నాయి లైన్స్. అంటే దీంట్లో డిఫరెంట్గా ఉన్నది ఏది? డి అనే ఆప్షన్ ఉంది, డిఫరెంట్గా ఉంది. ఓకేనా? అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి డి. దీంట్లో ఆడ్ వన్ ఏంది? డి అనమాట. అంతే, ఈజీగా ఉంటుంది ఆడ్ వన్ అవుట్ అనేది ఫిగర్స్లో. నెక్స్ట్ సెకండ్ ABCD, సెకండ్ క్వశ్చన్ చూడండి. దీంట్లో ఇది ఒక ఫిగర్ ఉంది. అన్నిట్లలో ఇదేంటిది? స్క్వేరు, యూ, ట్రయాంగిల్, సర్కిల్. స్క్వేర్, యూ, ట్రయాంగిల్, సర్కిల్, లైన్ సేమ్ అవే ఉన్నాయి. అన్నిట్లలో అవే ఉన్నాయి, ఉండే ఆర్డర్ కూడా అదే ఉన్నది. అయితే దీంట్లో చూడండి, అన్నిట్లలో ఇవి ఉండి ఈ లైన్ ఉన్నది. ఈ లైన్ ఉన్నదాన్ని, ఈ ఫిగర్ని మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పినాం అనుకోండి, ఈ ఫిగర్ వస్తుంది. దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పితే ఈ ఫిగర్ వస్తుంది. దీన్ని ఇంకా కొద్ది క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పితే ఈ ఫిగర్ వస్తుంది. ఓకేనా? ఇదే ఫిగర్ని ఇంకా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పితే ఈ ఫిగర్ వస్తుంది. ఓకేనా? ఇట్లా తిప్పితే, దీన్ని ఎలా తిప్పితే ఇలా వస్తుంది. ఈ ఫిగర్ని ఎలా తిప్పినా కానీ ఈ ఫిగర్ రాదు. చూడండి, దీన్ని ఎలా తిప్పినా సర్కిల్, ఈ లైన్ అనేది పైకి ఉంటుంది. దీనికి ఇట్లా పైకి ఉంటుంది, దీనికి ఇట్లా పైకి ఉంటుంది. దీనికి ఎట్లుంది? దీనికి రివర్స్లో ఉంది. దీన్ని ఇలా తిప్పినా కానీ ఇలా వస్తుంది ఈ డయాగ్రామ్ అనేది. చూడండి, దీనికి ఇలా వస్తుంది. దీనికి ఇలా వస్తుంది. ఈ డయాగ్రామ్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలా వస్తుంది. అంటే ఇది ఒకటే మనకి డిఫరెంట్గా ఉన్నది. అవునా? క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పినా, యాంటీ క్లాక్ డైరెక్షన్ తిప్పినా మనకి ఇది ఒకటి డిఫరెంట్గా వస్తుంది. కాబట్టి దీని ఆన్సర్ అనేది ఈ డిఫరెంట్గా ఉన్న డి ఆప్షన్ అవుతుంది. చూడండి, దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పాల్సిన అవసరం లేదు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పుకున్నా వస్తుంది. ఓకేనా? అది క్లియర్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లో ఈ క్వశ్చన్ వచ్చేసి చూడండి, ఇలాంటి ఎక్కువ మీకు ఎగ్జామ్లో కనిపిస్తూ ఉంటాయి. ఇందులో చూడండి ABCDE, ఈ అన్నిటిని గమనించినట్టయితే ఇది ఏంది? ఈ 2 ఆకులు డార్క్గా ఉన్నాయి, దాని పక్కనే ఇంకొకటి ఉన్నది. ఓకేనా? దీన్ని చూడండి, దేనైనా దీన్ని చూడండి, దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ కానీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పినా ఏదైనా ఫిగర్ వస్తుందా ఇందులో? ఇట్లా ఉండిన తర్వాత దీని ముందుకు రావాలి. దీని పక్కనే ఇట్లా తిప్పినాం దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో, ఇక్కడ ముందుకు రావాలి, ఇక్కడికి రావాలి. కానీ ఉందా? రావట్లే. ఓకే, దీన్ని ఇంకేమైనా తిప్పితే వస్తుందా? దీన్ని ఇట్లా క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పినాం, ఇక్కడికి రావాలి, రావట్లే. దీన్ని ఇంకా క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పినాం, ఈ ఫిగర్ చూద్దాం, ఇట్లా తిప్పితే ఇక్కడికి రావాలా? ఉందా? రావట్లే. దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పినాం, ఇంకా ఇక్కడికి రావాలా? ఉందా? రావట్లే. ఓకే, ఈ ఫిగర్ రావట్లే, వేరే ఫిగర్ చూద్దాం. దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పుదాం. ఓకేనా? లేదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుదాం. దీన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుదాం, లేదా క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పుదాం. దీని అట్లా తిప్పుతాం కదా, దీనిలో క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పితే, తిప్పిన తర్వాత ఇది రావాలా? దీని పైన రావాలా? చూడండి, దీన్ని ఇట్లా క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పితే ఇది ఇక్కడికి వస్తుంది కదా, ఇది దీని పైకి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇది వస్తుంది. దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పితే
ఇంకొద్దిగా ఇదే కదా ఇది, దీన్ని ఇంకొద్ది క్లాక్ వైడ్ డైరెక్షన్ చెప్తే ఇది ఇలా వస్తుంది, దీనిపైన ఇది ఉంది, ఇక్కడ దీనిపైన ఇది ఉంది. ఓకేనా, ఇది చూడండి, దీన్ని ఇంకొద్ది క్లాక్ వైడ్ డైరెక్షన్ చెప్తే ఇక్కడ ఉన్నది ఇట్లా వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది. ఓకేనా, ఇది ఉన్నది. అంటే ఈ నాలుగిటికి క్లాక్ వైడ్ డైరెక్షన్ కానీ యాంటీ క్లాక్ డైరెక్షన్ తిప్పినా ఒక రిలేషన్ అనేది ఏర్పడుతుంది. దీంట్లో డిఫరెంట్గా ఉన్నది ఏది, ఏ అనే ఆప్షన్ డిఫరెంట్గా ఉన్నది. అంటే దీంట్లో ఆడ్ వన్ అవుట్ అనేది ఏ. దీన్ని క్లాక్ వైడ్ డైరెక్షన్ తిప్పినా యాంటీ క్లాక్ వైడ్ డైరెక్షన్ తిప్పినా ఈ 4 ఫిగర్స్లో ఏది రావట్లేదు. కాబట్టి దీనికి డిఫరెంట్గా ఉన్నది ఏంటిది, ఏ అనే ఆప్షన్. నెక్స్ట్ దీంట్లో ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ గరాట లాంటిది ఉన్నది. ఈ గరాట దాంట్లో ఇక్కడ కింద ఏంది, డార్క్గా ఉన్నది. ఈ డార్క్ ఉన్న దగ్గర ప్లస్ అండ్ ఏమున్నది, ప్లస్ అండ్ ఇది మన యారో ఉన్నది. ఇక్కడ డార్క్ ఉన్న దాని పక్కన ప్లస్ యారో ఉంది, ఇక్కడ కూడా డార్క్ ఉన్న దాని పక్కన ప్లస్ యారో ఉంది. ఇక్కడ డార్క్ ఉన్న దాని దగ్గర కాకుండా వేరేది ప్లేన్ ఉన్న దాని దగ్గర ప్లస్ యారో ఉంది, ఇక్కడ డార్క్ ఉన్న దాని దగ్గర ప్లస్ యారో ఉంది. అంటే దీంట్లో ప్లేన్ ఉన్నది ఏది, ప్లేన్ ఉన్న దగ్గర ప్లస్ యారో ఉంది. అంటే దీని ఆన్సర్ ఇది అవుతుంది. ఓకేనా, కొన్ని చూస్తేనే ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా, ఇది ఈజీ కాన్సెప్ట్. కొన్ని ఏంటంటే ఇవి దీనికి సంబంధించి ఆడ్ వన్ అవుట్లో ఫిగర్స్లో అయినా నార్మల్గా మన వర్డ్స్లో ఉండే, ఇందా కుక్క పిల్లి నక్క అని చెప్పి అలా అయినా ఈజీ చూడగానే అర్థమైపోతాయి. నెక్స్ట్ దీంట్లో ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఇది, ఇక్కడ చూడండి, దీన్ని కూడా మన క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పుతాను, ట్రై చేయండి. ఓకే, ఇట్లా క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పుతాం. దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పితే ఏని వస్తుంది, వీటికి ఏని క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పితే ఇది చూడండి, క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏమవసరం లేదు. వీటన్నిటికీ ఎట్టున్నది, ఇట్లా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇవి ఉన్నవి, ఏవి మన ఈ లైన్స్ అనేవి. దీనికి ఇట్లా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో లైన్స్ ఉన్నాయి. దీనికి చూడండి, దీనికి క్లాక్ వైజ్ డైరెక్షన్ లైన్స్ ఉన్నాయి, వీటికి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లైన్స్ ఉన్నాయి, వీటికి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లైన్స్ ఉన్నాయి. అంటే దీని ఒక్క దాంట్లో వీటన్నిటికీ ఏ బి డి అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో లైన్స్ ఉన్నాయి. సి అనే దానికి ఒక్క దాంట్లో చూడండి, ఈ ఒక్కటి క్లాక్ వైజ్ డైరెక్షన్ లైన్స్ ఉన్నాయి. ఓకేనా, అయితే దీనికి ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది. నెక్స్ట్ దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్ ఉంది, ఇక్కడ పెంటాగాన్ ఉంది. ఈ పెంటాగాన్లో పక్కన ప్రతి సైడ్కి ఒక యు అనే షేప్ ఉన్నది. యు అనే షేపులు చూడండి, దీంట్లో భుజం సైడ్ ఉన్నవి ఉన్నాయి, యూలు 3 ఉన్నవి, బయటకు ఉన్నవి 2 ఉన్నాయి. అంటే లోపలికి 3 ఉన్నాయి, బయటికి 2 ఉన్నాయి. దీంట్లో చూడండి, లోపలికి 2 ఉన్నాయి, బయటికి 3 ఉన్నాయి. ఓకేనా, ఇది ఇన్సైడ్ అవుట్ సైడ్. ఇన్సైడ్ ఎన్ని ఉన్నాయి, దీనికి 3 ఉన్నాయి, అవుట్ సైడ్ 2 ఉన్నాయి. దీనికి ఇన్సైడ్ ఎన్ని ఉన్నాయి, 2, అవుట్ సైడ్ 3 ఉన్నాయి. దీనికి ఇన్సైడ్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి, అవుట్ సైడ్ 2 ఉన్నాయి. దీనికి చూడండి, ఇన్సైడ్ 1 2 3, అవుట్ సైడ్ 2 ఉన్నాయి మిగతావి. దీనికి ఇన్సైడ్ 1 2 3, అవుట్ సైడ్ 2 ఉన్నాయి. దీంట్లో చూడండి డిఫరెంట్ ఏమున్నది, ఇది ఒకటి ఉన్నది. ఇన్సైడ్ అన్నిట్లలో 3 3 ఉన్నాయి, అవుట్ సైడ్ అన్నిట్లలో 2 ఉన్నాయి. దీని ఒక్కదానికి ఆపోజిట్ ఉన్నది, కాబట్టి దీని ఆన్సర్ అనేది ఇది అవుతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది. ఓకే, దీంట్లో ఫస్ట్ పైన క్వశ్చన్ నీకు తర్వాత చెప్తాను, దానికి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఫస్ట్ కింద క్వశ్చన్ చూడండి, కింద చూడండి, ఇది 6 ఏదో రకంగా ఉన్నది, జీ కూడా ఏదో రకంగా ఉన్నది, క్యూ ఏదో రకంగా, ఎస్ జెడ్ అనేవి వేరే రకంగా ఉన్నాయి. అసలు ఏంటి చూద్దాం. మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో నాన్ వర్బల్ అని చెప్పా, మిర్రర్ ఇమేజెస్ అని. ఓకేనా, ఇది చూడండి, దీని మిర్రర్ ఇమేజ్, ఇది దేని యొక్క మిర్రర్ ఇమేజ్, ఆర్ యొక్క మిర్రర్ ఇమేజ్. దీని మిర్రర్ ఆర్ యొక్క మిర్రర్ ఇమేజ్ ఇంతే వస్తుంది కదా, అది. నెక్స్ట్ ఇది జీ యొక్క మిర్రర్ ఇమేజ్ వస్తుందా చూద్దాం. జీ, దీని మిర్రర్ ఇమేజ్ వస్తుందా, రావట్లే. క్యూ యొక్క మిర్రర్ ఇమేజ్ అవుదా, వచ్చింది. ఎస్, ఇది ఎస్ యొక్క మిర్రర్ ఇమేజ్, దీన్ని ఇలా వస్తే వస్తుంది. జెడ్ యొక్క మిర్రర్ ఇమేజ్ వస్తుంది. అంటే దీంట్లో మిర్రర్ ఇమేజ్ కాకుండా ఉన్నది ఏది, బి అనే ఆప్షన్. జీ అనేది మిర్రర్ ఇమేజ్ అక్కడ కాదు, ఆర్ మిర్రర్ ఇమేజ్ యాసిడ్ ఉంది, జీ రావట్లేదు. క్యూ యాసిడ్ ఉంది మిర్రర్ ఇమేజ్, ఎస్ యాసిడ్ మిర్రర్ ఇమేజ్, జెడ్ అనేది యాసిడ్ మిర్రర్ ఇమేజ్. అంటే దీంట్లో మిర్రర్ ఇమేజ్ కాకుండా ఉన్నది ఏంది, జీ. అంటే ఇది ఆప్షన్, సెకండ్ వన్ ఇస్ ద ఆప్షన్. అయితే దీంట్లో చూడండి, ఈ లైన్స్ ఉన్నాయి ఏం సార్ అంటే, దీనికి కొద్దిగా ముందు మీకు ఒక కాన్సెప్ట్ చెప్తా. ఇదేంటంటే మన మ్యాథ్స్లో రేఖాగణితం దానికి సంబంధించి ఉంటుంది. అదేంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా 2 ప్యారలల్ లైన్స్ అంటే సమాంతర రేఖల్ని ఏదైనా ఒక
రేఖ ఖండించినప్పుడు కొన్ని యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఏమేమిటి? 1 2 3 4 1 2 3 4 నెక్స్ట్ ఇక్కడ 5 6 7 8 ఈ యాంగిల్స్ ఏర్పడతాయి. ఈ యాంగిల్స్ ఏర్పడినప్పుడు ఈ 1 అనేది ఈ 3కి ఈక్వల్ ఉంటుంది. ఓకేనా? ఈ 3 అనేది ఈ 5కి ఈక్వల్ ఉంటుంది. ఈ 5 అనేది 7కి ఈక్వల్ ఉంటుంది. అంటే ఏ యాంగిల్స్ ఎక్కువ ఈక్వల్? 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 7. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో 4 అనేది 2కి ఈక్వల్ ఉంటుంది, 2 అనేది 8కి ఈక్వల్ ఉంటుంది, 8 అనేది 6కి ఈక్వల్ ఉంటుంది. ఏంటిది? యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్ యాంగిల్ 8 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 6. ఓకేనా? ఎందుకంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఓన్లీ ఈ పార్ట్ తీసుకోండి. మనకి ఈ పార్ట్ తీసుకున్నప్పుడు ఏదైనా ఒక రేఖ మీద ఇదెంత 180 degrees, ఇదెంత 180 degrees. దీన్ని ఖండించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇది 100 degrees వేసుకోండి. ఇది యాంగిల్ 100 degrees అయితే ఇది ఎంత వస్తుంది? మనకి 80 degrees అవుతుంది. అవునా? 80 degrees అయినప్పుడు దీంట్లో ఒక సూత్రం ఉంటుంది. ఏదైనా ఒక రేఖని ఇంకో రేఖ ఖండించినప్పుడు దాని ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్. అంటే దీనికి ఆపోజిట్ యాంగిల్ ఏముంది? ఇది. అంటే ఇది 80 degrees వస్తుంది, దీనికి ఆపోజిట్ యాంగిల్ ఇది, అంటే 100 degrees వస్తుంది. ఓకేనా? అది అంటే ఇక్కడ ఏంది? ఈ యాంగిల్ 1 3 సేమ్, 2 4 సేమ్, అదేగా 1 3 సేమ్, 2 4 సేమ్. సరే మరి ఈ కూడా ఎందుకు సేమ్ అయినాయి అంటే చెప్తా. ఇప్పుడు దీంట్లో కూడా ఈ రెండు సేమ్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని వదిలేయండి, ఇది ఈక్వల్ ఉంది కదా. దీంట్లో ఈ రెండు కూడా ఖండించుకున్నాయి. 6 8 సేమ్, 5 7 సేమ్ అన్నాం. కానీ మరి ఈ వీటికి ఎందుకు ఈక్వల్ అయినాయి అంటే ఇప్పుడు ఏదైనా ఇంకో సూత్రం ఉంటుంది దీంట్లో, ప్యారలల్ లైన్స్ ఖండించినప్పుడు ఈ యాంగిల్ అండ్ ఈ యాంగిల్ సమ్ ఎంత? 180 degrees అంటారు. ఓకేనా? ఈ యాంగిల్ సమ్ 180 degrees అంటే యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్ టు 180 degrees అంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్పింది కదా, ఇది 100 అయినప్పుడు ఇది 100 యాంగిల్ 3, ఇది 80, ఇది 80 కదా. అప్పుడు ఏం చెప్పా? యాంగిల్ 3 యాంగిల్ 5 సేమ్ అన్నాడు. యాంగిల్ 3 ఎంత? 100 degrees. సారీ, ఒక సైడ్ ఉండే యాంగిల్స్ సేమ్ అవుతాయి అనమాట. ఇది సారీ, యాంగిల్ 3 అండ్ యాంగిల్ 8 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకేనా? ఇప్పుడు యాంగిల్ 3 ఎంత అయింది? యాంగిల్ 3 100 degrees కదా. నెక్స్ట్ యాంగిల్ 8 ప్లస్ యాంగిల్ 8 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అప్పుడు యాంగిల్ 8 ఏమవుతుంది? ఇది అందులో పోతే 180 100 పోతే 80 degrees వస్తుంది. అంటే ఇది అనేది యాంగిల్ 8 అనేది 80 degrees వస్తుంది. అంటే ఇప్పుడు 8 4 అనేది ఈక్వల్ అవుతాయి అనమాట. అర్థమైందా? లేదా 2 8 అనేది ఈక్వల్ అవుతాయి. అందుకని ఇక్కడ 2 8 4 8 అని ఈక్వల్. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది? ఇది 80 వస్తే ఇది మొత్తం 180 కాబట్టి ఇది 5 వస్తుంది. ఐ మీన్ ఇది 100 degrees వస్తుంది. కాబట్టి యాంగిల్ 5 అనేది కూడా యాంగిల్ 3కి ఈక్వల్ అవుతుంది. యాంగిల్ 5 ఎంత? 100 వచ్చింది. యాంగిల్ 3 ఎంత ఉంది? 100. కాబట్టి ఈ యాంగిల్ ఇది మన రేఖాగణితంలో మనకి ఈ యాంగిల్స్ సంబంధించి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎందుకంటే మనకి డైరెక్ట్ కూడా కొన్ని ఇవ్వడు, కొన్ని అర్థమెటిక్ దానికి లింక్ చేసి రీజనింగ్ దాంట్లో కూడా ఇస్తాడు. దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది అనమాట, ఈ ఆడ్ వన్ అవుట్. ఇందాక చెప్పే కదా, ఈ యాంగిల్ ఈక్వల్ అంటే ఇది కరెక్టే. ఈ యాంగిల్కి ఈక్వల్, ఇది కరెక్ట్. ఈ యాంగిల్కి ఏది ఈక్వల్ ఉంటుంది? ఇది ఈక్వల్ ఉంటుంది, లేదా ఇది ఈక్వల్ ఉంటుంది. కానీ ఇది ఉంది అంటే ఇది కాదు. ఈ యాంగిల్ కరెక్ట్ ఈక్వల్, ఈ యాంగిల్ ఈక్వల్, ఇది అంటే ఈ రెండింటి యాంగిల్స్కి సేమ్ కాదు. అంటే దీని ఆన్సర్ వచ్చేసి ఇది. ఓకేనా? ఇదేంటంటే ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు అర్థమెటిక్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్ చెప్తే క్లియర్గా అర్థం. ఓకేనా? థ్యాంక్ యూ. దీనికి సంబంధించిన మన ఫిగర్స్కి సంబంధించిన నాన్ వెర్బల్ రీజనింగ్ ఫిగర్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి. ఇంతకన్నా ఎక్కువ అడిగే ఫిగర్స్ దాంట్లో ఈ చెప్పిన ఒక 8 టాపిక్స్లో నడితే ఏమేమి ఉన్నాయి టాపిక్స్ అవి
mirror images and water images, paper foldings, paper cuttings, embedded figures, completing of incomplete figures. నెక్స్ట్ ఎంబెడెడ్ ఫిగర్స్ అంటే ఒక ఫిగర్ ఇస్తే అది దేంట్లో దాగింది అది కనుక్కోవాలా. అండ్ ఫిగర్ ఎనాలజీ ఒకటి. నెక్స్ట్ మన ఐడెంటికల్ ఫిగర్స్ అండ్ ఫిగర్ సిరీసెస్ అండ్ ఆడ్ వన్ అవుట్. ఇది ఈ 8 టాపిక్స్ నుంచి వస్తాయి మ్యాక్సిమం. ఈ 8 టాపిక్స్లో కూడా మ్యాక్సిమం మనకి ఒక 8 to 10 మార్క్స్ కవర్ అవుతాయి ఎస్ఏ ఎగ్జామ్లో. అదే కానిస్టేబుల్ ఎగ్జామ్లో అయితే ఒక 5 మార్క్స్ వరకు కవర్ అవుతాయి. కాబట్టి వీటిని ఇవేంటంటే చూడగానే ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటాయి. వీటిని తొందరగా అర్థం చేసుకుని తొందరగా 10 to 15 సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. అది మిర్రర్ ఇమేజ్ కాడి నుంచి ఇక్కడ ఆడ్ విన్ అవుట్ వరకు. వీటిని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వస్తాయి. ఈ 10 మార్క్స్ కూడా మీరు వితిన్ 5 minutesలో చేసేయచ్చు. మీకు ఇంకా 5 minutes సేవ్ అవుతుంది. దాన్ని ఆటోమేటిక్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. అందుకే రీజనింగ్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయమాకండి. ఫస్ట్ ఎగ్జామ్లో కూడా మీరు రీజనింగ్ అనేది ఫస్ట్ మొదలు పెట్టండి. ఓకేనా. ఓకే, ఇలాంటి కొన్ని మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ గిజిగాడు అథమెటిక్ అండ్ రీజనింగ్ కాన్సెప్ట్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.